నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆయనకి పదవి ఇవ్వడం అనేది మీకేమనిపిస్తుంది సార్? అంటే చాలామంది కూడా ఆయనకి అర్హత లేదు, పదవి ఇచ్చారు, కుల రాజకీయం, కుటుంబ రాజకీయం చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వర్మ అనుచరులు వీళ్ళందరూ కూడా నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? దయచేసి వర్మ విషయం తీసి పక్కన పెట్టేయండి. ఆయన టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కలగజేసుకుని అతన్ని సస్పెండ్ చేసి బహిష్కరిస్తే మంచిది. ఎందుకంటే నాగబాబు ఫస్ట్ నుంచి కష్టపడ్డాడు. ప్రజారాజ్యం టైం నుంచి కూడా కులం అని ఇక్కడ లేదా కుటుంబం అని అనుకోవద్దు. ప్రజల కోసం కష్టపడే కుటుంబం అది. ఇవాళ జాతీయ స్థాయిలో అవార్డులు తీసుకున్న కుటుంబం అది. ఎందుకంటే ప్రజల కోసం కులం, మతం, భేదం ఇట్లాంటి భేదాభిప్రాయాలు లేకుండా కష్టపడేది ఉంది అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అది. ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారంటే ఇంత అంతా కాదు, ఆయన కష్టపడింది. ప్రజారాజ్యం టైంలో కష్టపడ్డాడు, మొన్న జనసేన టైంలో కష్టపడ్డారు. అలాగే అనకాపల్లి సీటు ఆయనకి ఇవ్వాలి, ఆ సీటు కూడా త్యాగం చేశాడు. కూటమి కోసం కష్టపడ్డాడు. వర్మ అంటే ఒక పిఠాపురం వరకే, అది కూడా తను చేయలే. వాస్తవాలు చెప్పుకోవాలంటే వైఎస్ఆర్సీపీ కోవట్గా ఉండి వ్యవహరిస్తున్నాడని చెప్పేసి ఇప్పుడు ప్రజల్లో పబ్లిక్లో టాకు. ఏదో కెలుకుతూ ఏదో బ్లేమ్ చేయాలి, బ్యాడ్ చేయాలి. లేకపోతే 164 సీట్లు గెలిపిస్తే ఎక్కడా జరిగింది? ప్రజల కోసం సేవ చేసే పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఇట్లా ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు చేపిస్తున్నారు? ఆయనకి ఏదో రిమార్కు, ఏదో బ్యాడ్ చేయాలని చెప్పేసి ఏదో ప్రయత్నాలు తప్ప, ఏదో వ్యవహారాలు తప్ప వేరే ఏం లేదు. రీసెంట్గా నాగబాబు గారు పిఠాపురం వెళ్ళినప్పుడు అక్కడ వర్మ అనుచరులు, టీడీపీ కార్యకర్తలు నాగబాబు మీద దాడి చేయడం కానీ, ఆయనకు అడ్డం పడడం కానీ, ముఖ్యంగా కొద్ది రోజుల కిందట వర్మ గారు ఏదో సమస్య, డ్రైనేజీ సమస్యను చూపించారని చెప్పి ఇలా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సార్. అసలు ఏం జరుగుతుంది అంటున్నారు పిఠాపురంలో? అది వర్మ చెప్పాను కదా నీకు, వైఎస్ఆర్సీపీ కోవాట్గా వ్యవహరిస్తున్నాడు తను, అంతేగాని వేరే ఉద్దేశం ఏం కాదు. అక్కడ ఏదో ఒకటి కెలకాలి కదా. అప్పుడు అతను సీటు పోయిన ఎమ్మెల్సీ ఏదో ఇద్దాం అనుకున్నారు. ఈ కెలుపుకోవడం వల్ల తన లైఫ్ని తనే ఖరాబ్ చేసుకున్నాడు. అందుకని ఇవాళ నా అన్న అని పదే లోకేష్ గారు చెప్తున్నారు. అంతే వాళ్ళందరి మధ్యన ఎంత ఇది ఉంది. నాకు దేవుడిచ్చిన అన్న అని చెప్పుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ నా ప్రాణం, నా పవర్ అని చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ ఒక్క దుష్మన్ ఏంటంటే కావాలని ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళే కోఆర్డినే వాడుకుంటున్నారు. కావాలని వీళ్ళ మధ్యలో ఏదో గొడవలు చేయడం కోసం ఈ వర్మ ఏదో వ్యవహారాలు చేస్తున్నాడు. దయచేసి చంద్రబాబు గారు గ్రహించి తొందరగా వర్మని ఈ పార్టీ నుంచి బహిష్కరిస్తే చాలా చాలా మంచిది. వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత దూరం పెట్టినట్టు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది సార్? అంటే ఈయన వ్యవహార శైలి అనేది ఇప్పుడు మంచిగా ఉండుంటే ఏదో ఒకటి ఇచ్చేవారు. ఎమ్మెల్సీయో ఏదో ముఖ్యమైన పోస్టులు ఇచ్చి ఏదైనా హెల్ప్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి వ్యక్తిని చేరదీస్తాడు. అట్లాంటిది ఇతను గెలిచినప్పటి నుంచి కెలకటమే మొదలుపెట్టాడు. కూటమి గెలవటానికే పవన్ కళ్యాణ్ కారకుడు, జనసేన కారణం. అట్లాంటి నువ్వు ఈ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే మరి నీ బతికెట్లా అయిపోద్ది? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అసలు ఈరోజు గెలిచాడు, పవన్ కళ్యాణ్ పిఠాపురం సీట్లు ఎగ్గాడంటే కారణం వర్మ అనేటట్టు చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే వర్మ వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడు అంటున్నారు, అది వాస్తవమేనా అంటారా? అసంభవం అది. పిఠాపురం ప్రజలు దాదాపు 5 ఏళ్ల నుంచి గాజువాక, భీమవరంలో ఏనాడు ఓడిపోయాడో అంతకు ముందు నుంచే మీరు పిఠాపురంలో పోటీ చేస్తే మేము గెలిపించుకునేవాళ్ళం. నెక్స్ట్ ఎలక్షన్లో పిఠాపురం నుంచి పోటీ చేయండి, 1,00,000 మెజార్టీతో మేము గెలిపించుకుంటామన్నారు. అలాగే పాపం 70,000 పై చీలికలతో గెలిపించారు. నిజంగా 1,00,000 పై ఓట్లతోనే గెలిచేవాడు. కొన్ని 100 కోట్లు, 1000 కోట్లు ఖర్చు పెట్టారు ఈయన ఓడించడం కోసం. వైఎస్ఆర్సీపీ మొత్తం టీం అక్కడ దిగింది. అయినా సరే ఏం పీకలేకపోయారు. ఫైనల్గా పిఠాపురం అభివృద్ధి అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉందనుకుంటున్నారు. వర్మది తన ఆధిపత్యం ఉందని చెప్పి ఆయన కూడా నేనేదో సేవా కార్యక్రమాలు అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఎవరు ఆధిపత్యం? పిఠాపురం అనేది వర్మ సీన్ అయిపోయింది. వర్మ చెప్తే చేసేది చూసేది ఏం లేదు. ఒక పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రపంచం అంతా పిఠాపురం వైపు చూస్తుంది. పవన్ కళ్యాణ్ టీము ఫ్యామిలీ హాస్పిటల్ కడుతున్నారు, అపోలో హాస్పిటల్. ఎవడన్నా అంత మామూలుగా చిన్న సిటీ అనుకో, అయినా సరే అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళి కట్టేస్తారా? ఇవాళ గెలిచాడో లేదో, ఎమ్మెల్సీగా ఇచ్చారో లేదో, నాగబాబు గారు అక్కడికి వెళ్ళి కార్యక్రమాలు చేస్తున్నారు. మన మొత్తం స్టేట్స్లో కాదు, ఇండియాలో కాదు, ఎక్కడైనా సరే పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధి ఎక్కడా జరగట్లేదు. అర్థమైందా? ఏంటంటే ఒక ఏదో సొంత ఊరులాగా, సొంత ఇల్లులాగా అంత త్యాగం చేసి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ ప్రజలు చెప్తున్నారు, ప్రతి కులస్తులు ప్రతిది ఎవడో 10 మందిని పోగు చేసుకుని కెలుక్కోవడం తప్ప వర్మ మానుకోవాలి. దయచేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే వెంటనే పార్టీ నుంచి బహిష్కరించి ఏర్పాటు చేస్తే ఆ పేరు అక్కడతో వదిలిపోద్ది.